ఒకసారి మొత్తం సోదరిమణులారా, సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం బలపరిచిన నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారిని గెలిపించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దళితవాడ కరెమ్మగుడి సెంటర్లో వీధి సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత ఇంటింటికి కరపత్రాలు, బుక్కులు పంచుతూ బీజేపీని ఎందుకు ఓడించాలని చెప్పి ప్రచారం చేయటం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా బీజేపీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నది. 10 ఏళ్ల కాలంలో ధనవంతులకు ఈ దేశ సంపదను దోసిపెట్టడం జరిగింది. కార్మికులకు, కష్టజీవులకు, పేదలకు వ్యతిరేకంగా ధనవంతులకు, పెద్ద పెద్ద కోటీశ్వరులకు అనుకూలంగా ఈ విధానాలు అనుసరించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పారు. కానీ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయన 2014లో అధికారంలోకి వచ్చారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకటే మాట చెప్పిండు, 100 రోజుల్లో ధరలు తగ్గిస్తాను. ఆ రోజు 414 రూపాయలున్న గ్యాస్ సిలిండరు ఈరోజు 1200 అయింది. అదేవిధంగా ఆ రోజు 63 రూపాయలున్న పెట్రోల్ లీటరు ఈరోజు 111 రూపాయలు అయింది. డీజిల్ 45 రూపాయలు లీటర్ ఉంటే ఈరోజు 100 రూపాయలు అయింది. నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెంచేసారు. జిఎస్టీ పేరు మీద మొత్తం ప్రతి దాని మీద, టిఫిన్ మీద, పాల మీద, ప్రతి దాని మీద పేదోళ్ళు కొనుక్కునే వస్తువులపైన పన్నులేసి పేదోళ్లతోన మొత్తం 58 లక్షల కోట్ల రూపాయలు ఈ నరేంద్ర మోడీ గుంజుకోవడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆయన ఇంకో మాట చెప్పిండు, నేను అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఏడాదికి కాదు కదా, 2 కోట్లు కాదు, 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 30 లక్షలు ఉద్యోగాలు ఖాళీ ఏర్పడ్డాయి కేంద్ర ప్రభుత్వంలో. కానీ 30 లక్షలు కూడా భర్తీ చేయలేదు. మొత్తం నిరుద్యోగులు ఈరోజు 55 ఏళ్ళ నాడు ఉన్న నిరుద్యోగ శాతం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ ఈరోజు మోడీ పాలనలో ఉంది. యూత్ను, మొత్తం యువకులను నిరుద్యోగం పేరు మీద పోరాటాలు చేయకుండా మొత్తం మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మందిని చంపించి మొత్తం సెంటిమెంట్తోన ఈరోజు హిందూ ఉన్మాదంతోన ఈరోజు యూత్ను ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంది. వాస్తవంగా నిరుద్యోగులు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఆయన అంటాడు, పకోడీలు అమ్ముకొని బతికేటోళ్ళకు కూడా నేనే ఉద్యోగం ఇచ్చినట్లు అంటున్నాడు. టీ కొట్లు పెట్టుకొని బతికేటోళ్ళు కూడా నేనే ఉద్యోగం ఇచ్చినట్లు అంటున్నాడు మోడీ గారు. కాబట్టి ఈ పద్ధతిలో నరేంద్ర మోడీ మోసపూరిత మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన సంబంధించి ఇంకా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ గుజరాత్ ధనవంతులకు, ఆదానికి, అంబానికి మొత్తం దేశ సంపదనంతా దోసిపెట్టడం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ, రైల్వేలను కానీ, రైల్వే స్టేషన్లను కానీ, రోడ్లను కానీ, అదేవిధంగా పోర్టులను కానీ, అదేవిధంగా విమానయానాన్ని కానీ, తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద 6 లక్షల కోట్లకు నగదీకరణ పేరుతో ప్రైవేటీకరణ చేయటం అనేది జరుగుతూ ఉంది. దాంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే రిజర్వేషన్లంతా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉండే రిజర్వేషన్లన్నీ పోయినవి. మోడీ చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు. మోడీ చెప్పడమే కాదు, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అనేక మీటింగుల్లో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ధర్మపురి అరవింద్ చెప్తున్నాడు, ఎంపీ ఏమంటున్నాడు, అవును మాకు బలం ఉంది, ఇప్పుడు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం.
మేము రిజర్వేషన్లు రద్దు చేస్తాం. అవును మాకు బలం ఉంది అంటున్నాడు. అంటే బలం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు ఓట్లేసి నీవేదో మేలు చేస్తావని ఆ పద్ధతిలో ఓట్లేసి గెలిపిస్తే నీవు మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేస్తావా? మన ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తావా? పేదలకు, దళితులకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించి ఈ పద్ధతిలో దాడులు పెరిగినవి. ఇప్పుడు ఆయన అవును అని చెప్తున్నాడు. ఆ పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మన ధర్మశాస్త్రం అని 3000 ఏళ్ల నాడు ఉన్న మన ధర్మశాస్త్రాన్ని దేవాలని చెప్పి కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నాడు. మనది సనాతన ధర్మం అంటున్నాడు. మాదిగోళ్ళు చెప్పులే కుట్టాలి, అదేవిధంగా బోయాళ్ళు ఈ పద్ధతిలో దొంగతనాలే చేయాలి, తర్వాత కుమ్మరోళ్ళు కుండలే తయారు చేయాలి, మంగళళ్ళు సవరమే చేయాలి, సాకలళ్ళు బట్టలే ఉతకాలి. తర్వాత ఈ పద్ధతిలో అందరూ ఎవరి వృత్తి వాళ్ళు కుల వృత్తిని మానకురా గువ్వల చెన్న అని ఉంది. ఆ పద్ధతిలో బీజేపీ చెప్తా ఉంది. మొత్తము బాపనలకు, కోంటోళ్లకు, రాజులకు మాత్రం పై కులాలకు సేవలు చేయడానికే ఎస్సీలు పుట్టినరు, ఎస్టీలు పుట్టినరు, బీసీలు పుట్టినరు అని చెప్పి ఈ పద్ధతిలో ఈ బీజేపీ చెప్తా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అవకాశవాదంగా బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుందో గోడ వీధి పిల్లిలాగా అవకాశవాదంగా ఎవరు గెలిస్తే వాళ్ళకు మద్దతు ఇస్తా అంటుంది. అంటే బీజేపీకి సీట్లు తక్కువ వచ్చినాయంటే బీఆర్ఎస్ వాళ్ళకు మద్దతు ఇస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ను కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వ్యక్తులను చూడొద్దు. అదేవిధంగా బీజేపీ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఎవరు మొన్నటి దాకా 10-15 ఏళ్ల నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రాములు కుమారుడే బీజేపీ అభ్యర్థి. రాములు ఏం చేసిండు? ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ఏమి చేయలేదు. ఇప్పుడు మళ్ళా ఇంకో రూపంలో రంగు మార్చుకొని వస్తున్నాడు. కాబట్టి బీజేపీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది, మతోన్మాద బీజేపీని. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చిండు. కానీ ఈయన వ్యక్తిగతంగా మంచోడని, విజ్ఞానవంతుడని మనం ఓట్లేస్తే తర్వాత కేసీఆర్ చెప్పినట్టు బీజేపీకి ఎంపీ అభ్యర్థి ఓట్లు పడతవి. కాబట్టి బీజేపీకి సంబంధించి మద్దతు ఇస్తారు. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కూడా ఓడించాలి. అదేవిధంగా సిపిఎం బలపరిచిన, కమ్యూనిస్టులు బలపరిచిన ఈరోజు సెక్యులర్ లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గారిని, డాక్టర్ మల్లు రవి గారిని నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గంలో హస్తం గుర్తుకు ఓట్లు వేయించి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నా. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే ఓడించండి మతోన్మాద బీజేపీని, ఓడించండి బీఆర్ఎస్ ను, ఓడించండి అవకాశవాద బీఆర్ఎస్ ను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. కార్యక్రమం